నాకు మా తమ్ముడికి ఫుడ్ పెట్టడానికి మా అమ్మ నాన్న పస్తులు ఉండేవారు. మాకు ఆ రోజు గంజి నీళ్ళు దొరకడమే చాలా ఎక్కువ. ఒక్కోసారి ఆకలికి కులము, జాతి, మతము అనేది ఏముండదండి. అది ఆకలండి. క్యాటరింగ్కి వెళ్తే డబ్బులు వస్తే వాడికి పబ్లో ఫస్ట్ రోజు పెట్టాడండి. వాళ్ళకి డ్రింక్స్ సప్లై చేశాను. అక్కడ ఫుడ్ మిగిలిపోయిందండి. పెద్ద ఫంక్షన్. తినండి అమ్మా, పట్టుకెళ్ళిపోండి అనేసి. నేనేమనుకున్నానంటే మా ఫ్రెండ్స్ అందరం పిలిచి మనం ఫుడ్ ప్యాక్ చేసి ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే కొంతమంది నీకే తినడానికి దిక్కులేదు, దేశాన్ని ఉద్ధరించేస్తావా? నేను హోటల్లోకి వెళ్ళి అడిగితే కొంతమంది కొట్టేవారండి. ఫుడ్ వాడు నా ముందు డస్ట్బిన్లో వాడడానికి ఇష్టపడ్డాడు కానీ నాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. మేము ఫుడ్ స్టార్ట్ చేసాం. మోడీ గారి వరకు పాకిందండి. మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడారండి. అండ్ ఆనంద్ మహేంద్ర గారు ట్వీట్ చేయడం, ఎరిక్ సోలహిమ్ అనేసి నార్వేలో ఒక మినిస్టర్ ఆయన ట్వీట్ చేయడం, పీపుల్కి ట్రస్ట్ ఏర్పడ్డదండి. వీళ్ళు అథెంటిక్గా చేస్తారు. సిటీలో మల్లేశ్వరరావు కాదు చాలా మంది ఫుడ్ పెడుతున్నారండి. వాళ్ళేంటో వండి పెడుతున్నారండి. నేను ఉన్న ఫుడ్ని రీసైకిల్ చేస్తారు. రైట్. యాక్చువల్లీ రీసైకిల్ ఎందుకు చేస్తున్నానో మనం తెలుసుకోవాలండి. ఒక ఆయనకి పెట్టానండి ఫుడ్. ఆయన ఫుడ్ని ప్యాకెట్ని చింపుకొని 3 ప్యాకెట్లు తిన్నాడు. 1 కాదు 2 3 ప్యాకెట్లు తిన్నాడండి. ఫేస్లో నన్ను చూసి ఒక నవ్వు నవ్వాడండి. ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటుంది అంటారు కదా, ఎడిక్షన్. ఆ నవ్వుకి ఎడిక్ట్ అయిపోయాను. ఆకలి విలువ తెలిసిన వాడు 10 మందికి అన్నం పెడతాడు. అట్లా దాదాపు ఒక 14 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ఆకలిని తీరుస్తూ డోంట్ వేస్ట్ ఫుడ్ మల్లేశ్వరరావు గారు, గుర్తింపు తెచ్చుకున్న మల్లేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మల్లేశ్వరరావు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే. మల్లేశ్వరరావు గారు, అసలు మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అసలు డోంట్ వేస్ట్ ఫుడ్ అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ దాని గురించి తెలుసుకునే కన్నా ముందు మీ ఇంట్రొడక్షన్ ఒకసారి మాతో చెప్తారా? అంటే అండి, డోంట్ వేస్ట్ ఫుడ్ అనేది పుట్టింది నా ఆకలి నుంచి అండి. ఓకే. నా ఆకలి పుట్టింది నా స్కూల్ రోజుల్లో నుంచి అండి. నా చిన్నప్పటి నుంచే పుట్టింది. అది ఎలాగంటే, నేను పుట్టింది రాజమండ్రి అండి. కానీ మా అమ్మగారు, మా నాన్నగారు వ్యవసాయం, మా తాతగారు వాళ్ళు నాగపూర్లో వ్యవసాయం చేసేవారు. బాగా పంట పండితే అది వరుణుడు కూడా, దేవుడికి కూడా నచ్చదేమో. ఒకసారి వర్షం బాగా పడి మా పొలాలన్నీ కొట్టుకుపోయినాయి. ఉన్న వడ్లన్నీ కొట్టుకుపోయి వడ్లు మొలకలు వచ్చేసినాయండి. అవి ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు, ఎలా అమ్మాలో తెలియదు. ఈ రోజుల్లో అంటే మనకు కొన్ని అన్నీ తెలుస్తున్నాయి. ఆ రోజుల్లో నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఆ వడ్లు ఎండబెట్టి ఎవరికి అమ్ముకోవాలో తెలియక దాని మీద పెట్టుబడి బయట నుంచి తెచ్చి మా నాన్న చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ ఇబ్బంది పడి మేము నాగ్పూర్ ఆ వ్యవసాయాన్ని మొత్తం వదిలేసి మా నాన్నగారికి తెలిసిన ఒక ఫ్రెండ్ త్రూ నిజామాబాద్ వచ్చేసాం. అంటే ఇటు సైడ్ ఇంటికి వెళ్ళకండి నిజామాబాద్ వచ్చేసాం. నిజామాబాద్ వస్తే మా పరిస్థితి ఏంటంటే, మా నాన్న ఆ రోజు కూలి పని చేస్తే, మా నాన్న పెద్దగా చదువుకోలేదండి. కూలి పని చేస్తే మాకు ఫుడ్ ఉండేదండి. నాకు మా తమ్ముడికి ఫుడ్ పెట్టడానికి మా అమ్మ నాన్న పస్తులు ఉండేవారు. మాకు ఆ రోజు గంజి నీళ్ళు దొరకడమే చాలా ఎక్కువ. ఒక్కోసారి మా తమ్ముడు తాగడానికి పాలు కూడా ఉండేవి కాదు. మా అమ్మ సరిగ్గా తినకపోవడం వల్ల వాడికి కూడా అలా ఉండేదండి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి వచ్చాను నేను. అయితే చిన్నప్పటి నుంచే మా ఇంటి ఆకలి, మా ఆకలి తీర్చడానికి హోటల్లో పనిచేయడం అంటే పరిస్థితి అండి. ఆకలి అండి ఎటు నడిపిస్తుంది ఒక మనిషిని, ఏదైనా చేపిస్తుంది ఆకలి. ఆకలికి కులము, జాతి, మతము అనేది ఏముండదండి. అది ఆకలండి. మీరు ప్రపంచంలో సాటిస్ఫై ఏది ఇవ్వడండి. డబ్బులు అని అనుకో, 100 రూపాయలు అని, 1000 రూపాయలు ఉంటే బాగుంటుంది, 1000 రూపాయలు కాస్త 1,00,000 రూపాయలు ఉంటే బాగుంటుందని ఒక అది ఉంటుందండి. కానీ సంతృప్తిగా తినేది అన్నమండి. అమ్మా ఇంక చాలు, సంతృప్తి పడ్డాను, అది ఆకలండి. ఆకలి కొంతసేపే ఉంటుంది, అది తీరిన తర్వాత మనిషి నడుతాడు. ఒక బండికి ఫ్యూయల్ ఎలాగో, ఇంధనం ఎలాగో మనిషికి ఇంధనం భోజనం అండి. నిజంగా ఏం చేసినా కూడా అంత తృప్తి రాదు. తృప్తి, ఆకలి అనేది మనిషికి తిన్నప్పుడు కడుపు నిండా పెట్టినప్పుడు వచ్చే తృప్తి దేంట్లో రాదండి. అయితే సిడబ్ల్యూసి తెలుసు అనుకుంటా, అదే 1098 వాళ్ళు ఎన్నోసార్లు రైడ్లు చేశారండి. అంటే పిల్లల్ని, బాల కార్మికుల్ని అది చేయడానికి చాలాసార్లు గోడలు దూకి పారిపోవడాలు, డ్రమ్ముల్లో దాక్కోవడాలు, వాళ్ళని తప్పించుకోవడానికి. అది తీసుకెళ్తే ఎక్కడో హోమ్లో వేస్తారు. ఇటు సైడ్ నాకు ఇల్లు ఉంది, ఇది ఉంది. సో చాలాసార్లు అంటే ఒక 70-80 సార్లు తప్పించుకుని ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి. పరిస్థితి ఎటు, ఈరోజు డబ్బులు వస్తున్నాయా, పొలం పనికైనా పోదాం, లేకపోతే కంకర పనికైనా పోదాం, నాకు కావాల్సిన డబ్బు. ఆ డబ్బు ఇంటికి వెళ్తే 3 పూట్ల ఫుడ్ వస్తుంది. అది గంజానమైన వాడిని, గంజైనా వాడిని. సో అప్పుడు ఆకలి తెలిసింది. అండ్ మరి ఇప్పుడు ఈ డోంట్ వేస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జర్నీలో మా నాన్నగారు తాగడానికి కొంచెం అలవాటు అయిపోయి
ఆహ్, మంచం మీద పడ్డారు. నాకు రెస్పాన్సిబిలిటీ అది నా మీదకొచ్చేసింది. అయితే నేను ఒక ఆశ్రమంలో పనిచేశానండి. అక్కడ కొంతమంది నన్నేం చేశారంటే మోటివేట్ చేసి, "నువ్వు హైదరాబాద్ ఎళ్ళు, బీటెక్ చెయి. హ్మ్. నీకు మంచి డబ్బులొస్తాయి. ఓకే. నీ జీవితం మారిపోద్ది." మీ అమ్మ అంటే నేనేమనుకున్నా అంటే జీవితం మారిపోద్ది కదా అనేసి వాళ్ళు నా మాటలు నమ్మి హైదరాబాద్ వచ్చాను. అంటే ఆశ్రమం అంటే మీరు ఇంటర్మీడియేట్ వరకు అక్కడే చదివారు. ఇంటర్మీడియేట్ వరకు మా ఊర్లో చదివాను. నిజామాబాద్ వర్ని దగ్గర. హ్మ్. వర్ని గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. తర్వాత ఆశ్రమం వేరే ఊర్లో ఉండేదండి. నా ఫ్రెండ్ త్రూ తెలిసిన వాళ్ళ త్రూ ఎళ్లి అక్కడ వర్క్ చేశానండి. ఓకే. నేచురోపతి ట్రీట్మెంట్ చేసుకుంటారు కదండీ! ఆ ఆశ్రమం అండి. దాంట్లో నేనేం చేసేవాడినంటే వీఐపీ పేషెంట్స్‌కి డైట్ చార్ట్ మెయింటైన్ చేపియడం, వాళ్ళ షెడ్యూల్ అది చేపియడం, వాళ్ళకి డైట్ టైంకి ఇవ్వడం అన్నీ చేసేవాడినండి. హ్మ్. దెన్ అక్కడి నుంచి సిటీకొచ్చానండి. వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల. సిటీకొచ్చిన తర్వాత ఆహ్, నేను చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో లేదో నాకు తెలీదు. అది సిటీకొచ్చిన తర్వాత అన్ని కష్టాలు పడ్డానండి. నా డోంట్ వేస్ట్ ఫుడ్‌కి మొదటి అడుగు ఎలా పడ్డదంటే, ఒక పిల్లోడు ఏం చెప్పాడంటే మా పక్క బ్రాంచ్ ఆ అబ్బాయి క్యాటరింగ్‌కెళ్తాడు. ఆ అబ్బాయి ఏమన్నాడు క్యాటరింగ్‌కెళ్తే డబ్బులొస్తాయి. వాడు క్యాటరింగ్‌కి అబ్బాయిలు దొరకట్లే ఆ రోజు. నేనుంటే క్యాటరింగ్ అనేసి వాడిని అడిగా. నేను వస్తావా అంటే, ఒక ఫ్రెండ్‌ని చెప్పులు షూస్ అడుక్కొని, ఒక ఫ్రెండ్‌ని వైట్ షర్ట్ అడుక్కుని ఎందుకంటే బ్లాక్ ప్యాంటు, వైట్ షర్ట్ ఏసుకోవాలి. మళ్ళీ షూస్ లేనిదే రానివ్వరు. ఒక్కొక్కడిని ఒక్కొక్కటి అడుక్కొని రెడీ అయ్యి ఎళ్ళాం. జేబీఎస్ దగ్గర నుంచి ఎళ్తే వాడు ఇంకా అక్కడి నుంచి స్క్రీనింగ్ చేసేవాడు. స్క్రీనింగ్ చేసి బ్లాక్ షర్ట్ ఇయన్నీ ఉన్నాయా? గెడ్డం ఏమైనా ఉందా? అన్నీ చూసి లియోనియా రిసార్ట్ అక్కడ శామీర్పేటలో ఒక రిసార్ట్ దగ్గర జాయిన్ చేపిస్తే నా సర్వింగ్ చూసి వాడు ఆల్రెడీ ఆశ్రమంలో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! సో, వాడు పబ్‌లో ఫస్ట్ రోజు పెట్టాడండి. నేను సర్వీస్ చేశాను. వాళ్ళకి డ్రింక్స్ సప్లై చేశాను. నాకు డ్రింకు అంటే పడదండి. ఎందుకంటే మా నాన్న చూసున్నాను కాబట్టి. దాని మీద కోపం నాకు బేసిక్‌గా. కానీ నాకు డబ్బులు కావాలంటే చెయ్యాలి. సర్వింగ్ చేశానండి. హ్మ్. అక్కడ ఫుడ్ మిగిలిపోయిందండి. పెద్ద ఫంక్షను. హ్మ్. ఫుడ్ బాగా మిగిలిపోయింది. హ్మ్. మిగిలిపోతే వాళ్ళు చెప్పారు, "మీకు తినండమ్మా పట్టుకెళ్ళిపోండి" అనేసి. నేనేమనుకున్నానంటే మా ఫ్రెండ్స్ అందరం పిలిచి, మనం ఫుడ్ ప్యాక్ చేసి ఎవరికైనా ఇచ్చేద్దాం. మనం కూడా ఆకలితో ఉన్నాం. బస్ స్టాండ్‌లో అక్కడ ఇక్కడ పడుకున్నాం. మనకు కూడా దొరక్క చాలా రోజులు ఇబ్బంది చాలా పడ్డా ఉంటుంది. ఆ! మన దగ్గర ఉన్నప్పుడు కనీసం ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే కొంతమందన్నారు, "ఏయ్! నీకే తినడానికి దిక్కు లేదు. దేశాన్ని ఉద్ధరించేస్తావా?" అనేసి అన్నారండి. అది ఆ సందర్భంలో వాడికి రైట్ కావచ్చు అన్నాడండి. కొంతమంది రాలేదు. కొంతమందొచ్చారు. ప్యాక్ చేసాం. ఒక 600, 700 ప్యాకెట్లు హ్మ్. బియ్యపు బస్తా సంచులుంటాయి గదా! క్యాటరీ ఆ సంచిలో యేసుకొని ఓ 13 మంది ఎంతోమంది అటు ఇటు పట్టుకొని పంచుకుంటా యెళ్ళిపోయామండి. ఓకే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నేను ఒక ఆయనకిచ్చానండి. నా జీవితంలో డోంట్ వేస్ట్ ఫుడ్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ప్రేరేపించిన ఘటన సంఘటన. అదండి. హ్మ్. ఒక ఆయనకి పెట్టానండి ఫుడ్డు. ఆయన ఫుడ్ తిన్నాడు. మామూలుగా ఎవరికైనా ఫుడ్ పెడితే మనం చేతులు కడుక్కుంటాడు. ఒక మంచి ప్లేస్ చూస్తాడు. నీళ్ళు బాటిల్ చూస్తాడు. బిచ్చగాడైనా అది అవును. చేస్తాడండి. అవును. కానీ ఆయన ఫుడ్‌ని ప్యాకెట్‌ని చింపుకొని 3 ప్యాకెట్లు తిన్నాడు. 1 కాదు 2 కాదు 3 ప్యాకెట్లు తిన్నాడండి. ఎంత ఆకలితో దేవుడు నన్ను ఆయన కోసం పంపించాడేమో అనిపించిందండి. ఫేస్‌లో నన్ను చూసి ఒక నవ్వు నవ్వాడండి. హ్మ్. ఏదో ఆ నవ్వు ఇంకా నాకు కనబడుతదండి. దెన్ నాకు ఆ నవ్వుకి బానిసైపోయాను. ఒక్కొక్కడికి ఒక పిచ్చుంటది అంటారు కదా! ఎడిక్షన్. ఆ నవ్వుకి అడిక్ట్ అయిపోయాను. ఇంకోటేంటంటే క్యాటరింగ్‌కెళ్తే డబ్బులొస్తున్నాయి. నా ఫుడ్డు తీరిపోతుంది. అనే 2 ఉన్నాయండి. ఒకటి నలుగురికి అన్నం పెడుతున్నాను. 2 నాకు కూడా డబ్బులొస్తున్నాయండి. హ్మ్. నా ఆకలి కూడా తీరిపోతుంది. అనే ఉద్దేశంతో క్యాటరింగ్‌కెళ్ళడం బానిసైపోయాను నేను దానికి. హ్మ్. సాయంత్రం అవ్వడం ఈ మధ్య జర్నీలో క్యాటరింగ్‌కెళ్ళేటప్పుడు డిఫరెంట్ పీపుల్‌ని కలుస్తాం. డిఫరెంట్ కాంటాక్ట్ నంబర్‌లు తీసుకుంటా ఉంటాం. సరే ఆ! ఆఫ్ సీజన్ అంటే ఇది ఓకే. ఆఫ్ సీజన్‌లో యెస్. యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు అవును. నడుస్తుందండి. పెళ్ళిళ్ళ సీజన్ తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతది. మేము పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు పెళ్ళిళ్ళు అది చేసేవాళ్ళం. తర్వాత క్యాటరింగ్ ఉండేది కాదు. తర్వాత నేనేం చేశానంటే హోటల్‌లోకెళ్ళి అడగడం మొదలుపెట్టా. హోటల్‌లో కూడా ఫుడ్ మిగులుతది ఓకే. కదా! అంటే ఇనిషియల్‌గా మీకెట్లాంటి ఇబ్బంది రాలేదా? అంటే ఆ! నార్మల్‌గా ఇప్పుడు హోటల్‌కి పోయి అడిగినప్పుడు గాని, లేకుంటే క్యాటరింగ్స్ వాళ్ళ దగ్గర పోయి అడిగినప్పుడు గాని, అసలు ఎవరో తెలవదు. యెస్ అండి. నమ్మకం ఉండదు. యెస్ అండి. ఏంటంటే నాకు అంత కాస్ట్‌లీ బట్టలు లేవు హ్మ్. చెప్పాలంటే. మన కోటిలో రూ. 100 రూ. 50 టీ షర్ట్ కొనుక్కునే టైపు.
అంత కాస్ట్లీ డ్రెస్సులు లేవు, అంత కాస్ట్లీ లైఫ్ స్టైల్ కూడా కాదు. నేను వెళ్ళి ఒక హోటల్‌లోని అడిగితే వాడు నాకు ఎందుకు ఇవ్వాలండి? నాకు ఇన్‌ఫ్లుయెన్స్ లేదు. ఏం లేదు. నేను హోటల్‌లోకెళ్ళి అడిగితే కొంతమంది కొట్టేవారండి. "నువ్వు అన్నం అమ్మేసుకుంటావా? ఇదొక అడుక్కునేలో టైప్‌లో డిఫరెంట్ ఒకటి దానం చేస్తానని నువ్వు చేసే డిఫరెంట్ అడుక్కోవడమా?" అనేసి చాలామంది అన్నారండి. కొంతమందేమో ఎనకాల మనుషుల్ని పంపించేవారు. కొంతమందేమో నమ్మకం లేక. ఆ రోజుల్లో డబ్బా ఫోన్ ఉంది మా దగ్గర. నాకదే ఎక్కువ. ఆ డబ్బా ఈ రోజుల్లో అంటే మొబైల్‌లో అన్నీ చూపించేవాడిని. ఆయన లైవ్ కూడా పెట్టి చూపించేవాడినేమో. కొట్టేవారండి. ఫుడ్డు వాడు నా ముందు డస్ట్‌బిన్‌లో పడేయడానికి ఇష్టపడ్డాడు గానీ, మురికాలువలో ఇష్టపడ్డాడు గానీ, నాకు ఇవ్వడానికి ఇష్టపడలే. చాలా హోటల్‌లు అలా చేసినాయి. అంటే ఇప్పుడు మీకు నార్మల్‌గా అంటే మిగిలిపోయిన ఫుడ్ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇనిషియల్‌గా మీకు అంటే ఆ ఫుడ్ సేఫే అని ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? యాక్చువల్‌గా ఏంటంటే, నేను ఫస్ట్‌లో ఎవరు ఏ ఫుడ్ ఇచ్చేసినా తీసేసుకునేవాడినండి. అంటే ఎళ్ళేవాడిని, తీసేసుకోవడం, ఆహ్, ప్యాక్ జేయడం అన్నీ చేసేవాళ్ళం. తీరా ఏమనిపించిందంటే, మేము ప్లాస్టిక్ కవర్‌లో వాటిలో, సిల్వర్ ఫాయిల్ కవర్‌లో ప్యాక్ చేసేవాళ్ళం గదా! యాక్చువల్‌గా కొన్ని ఫుడ్స్ ఏంటంటే, ప్యాక్ చేసిన తర్వాత పాడైపోయాయి. అంటే హీట్ బయటికి రాక. తర్వాత ఏమైందంటే, ఉండే కొద్దీ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ చేశానండి. ఫస్ట్ మనందరం ఒక టీమ్ అనుకోండి. అక్కడికెళ్ళంగానే తలా ఒక డిష్ తింటారు. ఫస్ట్ మేము తింటాం. వాడేమైనా అనుకోని, నువ్వు తిండిపోతు అనుకోని, నాకేమనుకున్నా అనుకోని, ఫస్ట్ ఏం చెప్తానంటే వాలంటీర్ మీరందరూ తినండి, ఫస్ట్ భోజనం చేయండి. ఏ ఫుడ్ బాగుందో నాకు రివ్యూ ఇవ్వండి. ఆ ఫుడ్‌ని ప్యాక్ చేద్దాం. ఇప్పుడు కొన్ని పదార్థాలు ఉంటాయండి. ఇప్పుడు ఇంట్లో అనుకోండి, ఉప్పు, కారం తక్కువ మసాలాలతో వండుతాం. ఒక పెళ్ళిలో ఎక్కువ టేస్ట్ తీపియడానికి ఎన్నో ఎసెన్స్ కలుపుతారు. చాలా ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తా ఉంటారు. ఒక ఫుడ్డు వండిన తర్వాత ఆ ప్లేట్‌లో వచ్చిన కాడి నుంచి 2, 3 గంటల్లో లైఫ్ స్పాన్ తగ్గుతూ వస్తూ ఉంటదండి. మనకి ఎంతసేపట్లో వచ్చింది, మనం తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది, ప్యాక్ చేస్తే ఎలా ఉంటదని వాలంటీర్ చెప్పేస్తారండి. నేను టేస్ట్ చేస్తాను. అప్పుడు దాన్ని బట్టి ఏ ఫుడ్‌ని ప్యాక్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. లేదు వాళ్ళేమైనా కోఆపరేట్ చేశారనుకోండి, ఇప్పుడు ఫంక్షన్ హాల్ వాళ్ళు కోఆపరేట్ చేసి వ్యాన్ ఇచ్చారనుకోండి, మొత్తం ఫుడ్ సో, తీసుకెళ్తానండి. అట్లా జరిగిన ఆ! ఇన్సిడెంట్స్ ఏమన్నా? నాకు బాగా దొరికిన సిట్యుయేషన్. కొంతమంది ఎవరండి, కొంతమంది ఇచ్చారండి. దాంట్లో కొంతమంది క్యాబ్ డ్రైవర్లు. మేము క్యాబ్‌లు బుక్ చేసేవాళ్ళం. మా దగ్గర బళ్ళు లేవు. క్యాబ్ బుక్ చేసి అన్న ఇలా ఫుడ్ ఇద్దాం అనేసి ఫుడ్ మిగిలితే తీసుకెళ్ళామంటే, కొంతమంది క్యాబ్ డ్రైవర్లు క్యాబ్‌కి డబ్బులు తీసుకోకుండా, అన్న ఈరోజు నా తరపు నుంచి మీకు సాయం చేశాననుకోండి అన్న అనేసి క్యాబ్ ఫ్రీగా వచ్చినోళ్ళు ఉన్నారండి. ఓహ్! అదే ఒక మంచి పని మంచి పనికి ఆటోమేటిక్‌గా హ్మ్. చేస్తూ వెళ్ళిపోతే ఏదో ఒక దారి దొరుకుతది. ఆయన మాతో క్యాబ్ డ్రైవర్ వచ్చాడు. చాలా వరకు ఆయన కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. అన్న నాకు మంచి పని చేపించారు. క్యాబ్ డబ్బులొద్దన్న. ఎళ్ళేటప్పుడు మిమ్మల్ని దింపేసి ఎళ్తా అన్న అనేసి దింపేసినోళ్ళు కూడా ఉన్నారండి. నాకనిపించింది ఫస్ట్ అడుగు నేనేసా. కష్టమో నష్టమో నా ఆకలి కోసం ఏసా. అది ఒక్కొక్కరు అడుగు మీద అడుగు ఏపితే ఒక దారి కింద ఏర్పడ్డదండి. సో, అప్రాక్సిమేట్‌లీ ఇండియాలో ఫుడ్ అవసరం ఉన్నవాళ్ళు అంటే ఆకలితో బాధపడుతూ ఆహారం గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అప్రాక్స్? 3,00,000 పైన ఆకలితో చచ్చిపోతున్నారు. ఫుడ్ అందక. ఓన్లీ ఫుడ్ అందక. మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోయేది 35,00,000 అండి. 3.5 మిలియన్ పీపుల్ అండి. ఓన్లీ ఇండియా మాల్ న్యూట్రిషన్‌లో టాప్ ఒకటో, రెండో స్థానంలో ఉంది. వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ప్రకారం. ఆహ్, సరైన 120 న్యూట్రిషన్ 121 కంట్రీస్ 121 ర్యాంకింగ్‌లో 100కు 100 అనుకోండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో యాక్చువల్ 121 కంట్రీలు ఉన్నాయండి. దాంట్లో మనది ఇప్పుడు 105వ ప్లేస్‌లో ఉందండి. దాంట్లో ఉండకూడదండి. యాక్చువల్లీ భారతదేశం అంటే ఒక అన్నపూర్ణ లాంటి కంట్రీ అండి. ప్రపంచంలో ఏ దేశానికి కష్టం వచ్చినా భారతదేశం ముందు నుండి నిలబడుతదండి. మనం ఏ సిరియాకి కష్టం వచ్చినా, ఈవెన్ అమెరికాకి కూడా కష్టం వచ్చినా మనోళ్ళు ఆహారం పంపిస్తారండి. అలాంటి గొప్ప దేశం అండి. మన శత్రు దేశం బంగ్లాదేశ్‌కి అవసరం వచ్చినా, చైనాకి అవసరం వచ్చినా, శ్రీలంకకి అవసరం వచ్చినా, ఎవ్వరికి అవసరం వచ్చినా భారతదేశం ఫస్ట్ చారిటీకి ఇస్తదండి. సో, అట్లా అంత లెవెల్‌లో రైస్ ప్రొడ్యూస్ చేసి, అంత లెవెల్‌లో ఫుడ్ ప్రొడ్యూస్ చేసే ఇండియాలోనే హంగర్ ఎక్కువుంది. యాక్చువల్లీ ఏంటంటే, ఒకటి అతివృష్టి, అనావృష్టి అండి. ఉండాల్సిన చోట ఎక్కువుంది. లేని చోట అస్సలు లేదండి. సో, ఇప్పుడు అప్రాక్సిమేట్‌లీ మీ దగ్గర ఎంతమంది ఉండొచ్చు టీమ్? టీమ్ అండి ఫుడ్. డోన్ అంటే 3,000 పైన అని చెప్పాలి. అంటే నాకు ఫ్లోటింగ్.
ఎక్కువ ఉంటుందండి. ఈరోజు సాటర్డే మీరు కాల్ చేస్తారు, మల్లేష్ ఈరోజు ఏమైనా ఉందా నాకు చెప్పు అనేసి. డోంట్ వేస్ట్ ఫుడ్ అనేది ఇప్పుడు ఎలా తయారైందంటే అండి, డోంట్ వేస్ట్ ఫుడ్ని కొట్టేస్తే ఎనీథింగ్ అండి. బట్టలు కలెక్ట్ చేస్తాం, ఓల్డ్ బుక్స్ కలెక్ట్ చేస్తాను నేను, ఓల్డ్ ఎలక్ట్రానిక్స్ కలెక్ట్ చేస్తా, సైకిల్ లాంటి బండ్లు లాంటి ఇచ్చినా అనుకో కలెక్ట్ చేస్తానండి. నా దగ్గర ఏది వేస్ట్ కాదండి. డోంట్ వేస్ట్ ఎనీథింగ్ అనుకోవాలండి. డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ ఫుడ్ ఎనీథింగ్ అయింది చెప్పాలంటే. మీకు అవసరం లేనిది నాకు అవసరం అండి. అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీ దగ్గర 4 పెన్నులు ఉన్నాయి, ఒక పెన్‌తోని రాస్తారు. 3 పెన్నులు ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 3 పెన్నులు ఎంతసేపు ఆ కప్‌బోర్డ్‌లో ఉండడం తప్ప వేరే పిల్లోడికి ఇచ్చామనుకోండి, స్తోమత లేని పిల్లోడికి ఇచ్చామనుకోండి, ఆడు మీకు దండం పెట్టి వాడు చదువుకుంటాడండి. అలాగా ఫుడ్డు అంతేనండి. బట్టలు కొంతమంది చాలా షాపింగ్‌లు చేస్తూ ఉంటారు. ఈరోజే తీసుకున్న టీ షర్టు ఒక 6 నెలల తర్వాత వేసుకున్న అన్ని బట్టలుంటాయి. వాళ్ళ కప్‌బోర్డ్‌లో నిండి ఉంటాయి. ఆ బట్టలు ఇస్తే చాలామందికి అదవుతదండి. అండ్ ఇంకోటి, ఈ విషయం గురించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్‌లో మాట్లాడారని తెలిసింది. సో, యెస్. కోవిడ్ టైంలో మీ సర్వీస్ ఎట్లుండేది? కోవిడ్ అంటే యాక్చువల్లీ నేనేమైందంటే అంతకుముందు ఢిల్లీలో వర్క్ చేసామండి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను వచ్చిన 1.5 సంవత్సరాలకే కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే ఫస్ట్ నేను సర్వీస్ డైలీ చేసేవాడిని. హాస్టల్‌లో చాలామంది హాస్టల్ చైన్ లింక్స్ ఉంటాయి కదా! దాంట్లోంచి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అయన్నీ చేసేవాళ్ళం. సడన్ కోవిడ్ అనౌన్స్‌మెంటు ముందేమో అది ఫస్ట్ రోజు ఏదో కర్ఫ్యూ కింద జనతా జనతా కర్ఫ్యూ అదన్నీ పెట్టారు. తర్వాత లాక్‌డౌన్. లాక్‌డౌను ఇలా స్టార్ట్ అయింది. అయితే నేను ఎఫ్‌బీలో ఒక పోస్ట్ పెట్టాను. హ్మ్. డోంట్ వేస్ట్ ఫుడ్ సర్వీస్‌లు నిలిపేస్తున్నాం లాక్‌డౌన్ వల్ల అనేసి పెట్టామండి. పరిస్థితి బాలే. సుధాకర్ గారు నన్ను తెలిసిన ఆయననమాట. ఆయన ఏం చేశారంటే, ఇలా ఉందండి పరిస్థితి, ఏం చేద్దామండి, లాక్‌డౌన్ పడ్డది. పర్మిషన్ నేను తెచ్చుకో, నువ్వు తెచ్చుకో, బటర్ మిల్క్, బిస్కెట్లు, బన్నులు నేను ఇప్పిస్తాను. నాకు తెలిసిన ఒక ట్రేడర్ ఉన్నారు. ఆయనకి స్టాక్ వేస్టేజ్ అయిపోద్ది మల్లేష్. మనం సగం రేటుకి కొనేసుకుంటాం. నేను కొనేస్తాను, నీకు ఇచ్చేస్తాను మల్లేష్ అనేసి అన్నారు. నువ్వు అక్కడికెళ్ళి పర్మిషన్లు తెచ్చుకుంటావు పోలీస్ దగ్గర నుంచి అనేసి నేను పోలీసుల దగ్గరికెళ్ళి సైబరాబాద్ కమిషనరేట్‌లో పర్మిషన్ తీసుకున్నానండి. బండేసుకొని నేను నా ఫ్రెండ్ వెళ్ళామండి. వెళ్ళి బటర్ మిల్క్‌లు అయన్నీ కొనేసి, ఆ టైంలో మనుషులు ఎవరు రోడ్డు మీద కనపడలే, పోలీసులే కనపడ్డారండి. పోలీసులకి బ్రెడ్, బటర్ మిల్క్‌లు, బన్సు, ఏమైనా ను ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటియి అయ్యి. ఎండాకాలం కదండీ! ఆల్మోస్ట్ ఎండాకాలమే అనుకోవాలి. ఇంకా అందరికీ ఇవ్వడం మొదలుపెట్టామండి. ఉండే కొద్దీ ఏమైందంటే, ఈ మైగ్రెంట్ లేబర్స్ అందరూ రోడ్డు మీదకి రావడం, ఆళ్ళకి భయమేసిందండి. ఇప్పుడు హోలీ దివాళీ వస్తేనే ఊరంతా ఖాళీ అయిపోద్ది మామూలుగా. ఇలాంటిది యాక్చువల్లీ ఒక మైగ్రెంట్ లేబర్ ఊరికెందుకొస్తాడండి? ఇక్కడికేమొస్తాడు? బతకడానికండి. అంటే కోట్లు సంపాదిద్దామని రాడండి. వాడు ఆ ఊరు నుంచి ఇక్కడికొస్తాడు. ఆ ఊర్లో అమ్మా, నాన్న ఎవరో ఉంటారు. పిల్లల్ని జీవితం గడుపుతారు. వీడు 2 ముద్దలు తిని, ఆళ్ళకి 2 ముద్దలు పెడదామనేసి ఇంత ఊరు వస్తాడండి. నేనే ఉండను, నా వాళ్ళు ఉండరు అనుకునేసరికి ఒక ఫీలింగ్ అది ఉంటది కదండీ! ఇక రోడ్డు మీదకొచ్చేసారండి. రోడ్డు మీదకొచ్చేస్తే చాలామంది హెల్ప్ చేశారు. నేను సర్వీస్ చేసి ఎఫ్‌బీలో పోస్ట్ పెట్టానండి. ఇలాగా ఫుడ్ మేము బటర్ మిల్క్‌లు పంచాము అనంగానే చాలామంది రెస్పాండ్ అయ్యారండి. రెస్పాండ్ అయ్యి, మాకు తెలిసిన ఒక హోటల్ ఉంది, అక్కడి నుంచి ఫుడ్ తీసుకుంటావా? ఎక్కడి నుంచి తీసుకుంటావా? అలాగనేసరికి రోజు రోజుకి కాస్ట్ పెరిగిపోతున్నాయి. హ్మ్. అలాగా నేను ఆ బటర్ మిల్క్‌తో స్టార్ట్ చేసి రోజుకి 20,000 మందికి ఫుడ్ పెట్టేవాడినండి. అయితే 20,000 మందికి ఫుడ్ వస్తుంది. ఫుడ్ పాడైపోద్ది కదా! అప్పుడంటే మేము 5, 600 మంది పెట్టేవాళ్ళం. హ్మ్. ఈడ చూస్తే 20,000 మంది ఫుడ్ వస్తుంది. అయితే నేను దాంతో పాటు కోవిడ్ టైంలో యానిమల్స్‌కి కూడా ఫుడ్ పెట్టేవాళ్ళం. ఓకే. సైబరాబాద్ కమిషనరేట్ వాళ్ళు ఒక కిచెన్‌లో వండిచ్చేవారు. ఎందుకంటే కుక్కలకు కూడా ఫీడ్ చేయాలి. వీధి కుక్కలు మళ్ళీ అగ్రెసివ్ అయిపోయి కరిచేస్తాయి కదండీ! అయితే కుక్కలకి కూడా ఫుడ్ పెట్టేవాళ్ళం. యానిమల్ లవర్స్‌తో టై అప్ అయ్యి వాళ్ళకి ఫుడ్ ఇచ్చేవాళ్ళం. హ్మ్. అయితే దాంట్లో ఒక నార్సింగిలో ఒక యానిమల్ లవర్ ఒకరున్నారు. మీరు మంచి పని చేస్తున్నారు కదా! ఆహ్, వాళ్ళు ఐటీ కంపెనీలకి క్యాబ్ సర్వీస్ ఇస్తారనమాట. మా క్యాబ్‌లన్నీ ఖాళీగా ఉన్నాయండి. నేను డ్రైవర్‌ని ఇస్తా, నువ్వు పర్మిషన్ తీసుకురా అని 23 కార్లు ఇచ్చారండి నాకు. నేనొక్కడినే. హ్మ్. ఆ సుధాకర్ గారు ఒకసారి చెప్పారు. రోడ్డు మీదకెళ్ళా. ఆహ్, మా కాలనీ ప్రెసిడెంట్ నాకు సపోర్ట్ చేశారాయన, బలరాం గారనేసి. "నువ్వెళ్ళు మల్లేష్, నేను చూసుకుంటా. ఎవడేమంటాడో" అనేసి. ఎవరైతే
బయటికి రానివ్వరు యాక్చువల్లీ. వాళ్ళ పిల్లల ప్రాణాలు "నువ్వు వెళ్ళు మల్లేష్ నేను చూసుకుంటాను" అన్నారండి. అదొక ధైర్యం. చనిపోతానన్న భయం లేదు. ఆ థాటే రాలేదు ముందు. అదే సంకల్పం. అంతే అండి. ఆళ్ళు కార్లిచ్చారు. 20,000 మంది ఫుడ్డు సిటీ మొత్తం ఎక్కి పంచేసేవాడిని. ప్రతి మైగ్రెంట్ ఎక్కడెక్కడ స్టాపులున్నాయి, ఎక్కడెక్కడ అయ్యున్నాయి, అన్ని చోట్ల ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశానండి. అదొక ఆనందం అండి. మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో మనకి ఏ రోగం ఏంటో అనేది మనకు తెలీదు. ప్రతి ఒక్కరూ ఆహ్, ఎలా ఉండేదంటే ఇళ్లలో ఉండిపోవడం, ఉండే కొద్దీ లాక్‌డౌన్ ఎత్తేయడం. అప్పుడేమైందంటే చాలామంది చనిపోయేవారు. శవాన్ని కూడా ముట్టుకునేవారు. ఆ రోగం ఏంటో మనకు తెలీదు కాబట్టి ముట్టుకుంటే మనకు కూడా వచ్చేస్తదని చాలా డెడ్ బాడీస్‌ని నేను ప్లాట్‌ఫామ్‌లో చూసారు. గాంధీ హాస్పిటల్ దగ్గర మీరు చాలా చూసుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అయితే కొన్ని 180 పైన మేము క్రిమేట్ చేసాం. క్రిమేషన్ వరకు ఎందుకొచ్చానంటే ఫుడ్ పెడతా ఉంటే నేనే కాదండి ఫస్ట్ నేను స్టార్ట్ చేశా అనుకోండి. మీరు ఫుడ్ పెడుతున్నారు. ఆయన ఫుడ్ పెడుతున్నారు. అలా చాలామంది పెట్టేసరికి ఈళ్ళేంటంటే ఫుడ్ ఎక్కువైపోయి సగం తిని పాడేస్తున్నారండి. ఉసురుమంటది కదండీ! ఎవరో డబ్బులిస్తున్నారు. ఎవరో ప్రాణాలకు తెగించి వండుతున్నారు. నాలాంటోడు ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తున్నాం. రిస్క్ చేస్తున్నాం. అందరూ ప్రాణం మీద బె గేమ్ ఆడుతున్నాం. డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతున్నాం మేము. వాడు ఎందుకు పాడేస్తాడు అనేసి ఏం చేసామంటే నాకు తెలిసిన కొంతమందికి చెప్పి గ్రోసరీస్ ఇస్తే వాడు ఉప్పేసుకుని తింటాడో, పప్పేసుకుని తింటాడో, వాడికి నచ్చింది తింటాడో గ్రోసరీస్ ఇద్దామని గ్రోసరీస్ ఇచ్చామండి. చాలా ఒక 70, 80 వేల కిట్లు. కొంతమందైతే వాళ్ళ సెల్లర్లు కూడా మాకిచ్చేశారు. ఒకాయన నాకు ఫోన్ చేసి 2 ట్రక్కులు రైసు, పప్పు కూడా పంపించాడు. నేనెవడో తెలీదు. నా నంబరుంది. ఆయన ఒక కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి "అమ్మా నీకేమైనా కావాలా" అని అడిగారండి. నాకు రైస్ కావాలండి, పప్పు కావాలండి, ప్రెజెంట్ ఇయి చేస్తున్నాం. ఆయిల్ అంటే అడ్రస్ చెప్పమ్మా అని నేను సరే నేను మెసేజ్ చేస్తాను, వాట్సాప్ చేస్తానంటే వద్దమ్మా ఇది లేదండి అని చెప్పారండి. రాసుకున్నారా ఆయన అడ్రస్. 2 రోజుల తర్వాత అనుకుంటండి. మంచిగా పడుకునున్నాను. ఆ రోజు నైట్ సర్వీస్ లేట్ అయిపోయింది. పడుకొని లెగలేదు. 10, 10:30 అవుతుంది. మా కాలనీలో 2 డీసీఎం లారీలొచ్చి కూర్చున్నాయండి. ఎవరి కోసం వచ్చినాయంటే నా కోసం వచ్చినాయి. ప్రతి ఒక్కరు మా కాలనీ ప్రెసిడెంట్ అందరూ ఈళ్ళు, ఆళ్ళు షాక్. ఎందుకు అలా వచ్చినాయి? గవర్నమెంట్ ఏమైనా పంపించిందా అనేసి జనాలు కూడా గుమ్మడి కూడిపోతున్నారు. అదొచ్చింది నా కోసం. తీరా చూస్తే ఎక్కడ ఏం చేయాలనేసి. మిరాకిల్ అండి. నేను ఆయనకి ఆ నంబర్ పెట్టి మళ్ళీ కాల్ చేశా. కాల్ చేస్తే అది డబ్బా కాయిన్ బాక్స్. తర్వాత ఆయన వేరే నంబర్ నుంచి మళ్ళీ కాల్ చేశారు. అమ్మ సరుకొచ్చేసిందా? ఇంకేమైనా కావాలని అడిగారండి. నా కళ్ళెమ్మట నీళ్ళండి. నేనెవడిని? ఒక అనామకుడిగా సిటీకొచ్చినోడిని. నన్ను నమ్మి ఎవడెవడో ఫుడ్ పంపిస్తా ఉన్నారు. ఎవరెవరో ఏదేదో చేస్తా ఉన్నారు. కొంతమంది రైస్ పంపిస్తా ఉన్నారు. ఆయనకి ఏ నమ్మకం అండి? నేనేమన్నా తెలీదు. ఈ మధ్యలో చాలా మంది చనిపోవడం కోవిడ్ వల్ల. కొంతమంది ప్యానిక్ వల్ల చనిపోతున్నారు. కోవిడ్ వల్ల చనిపోతున్నారు. ఎవరికీ తెలీదు. అయితే నా ఫ్రెండ్ మాము గారు అనేసి ఒక అన్న. అన్న కొని కారు కొని 6 నెలలు అవుతదేమో అండి. అన్న ఇలా చనిపోతున్నారు. మన దగ్గర వ్యాన్ లేదు. ఈళ్ళని చూస్తే జాలేస్తుందన్న. కుక్కలు కూడా తినేస్తున్నాయండి బాడీస్‌ని ఆ టైంకి. మీరు ఈఎస్ఐ అక్కడ చూసుంటే బాడీలని కుక్కలు కూడా తినవు. మీరు న్యూస్‌లో కూడా ఇప్పుడు కొట్టినా మీకు గూగుల్‌లో వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితి అండి. ఎవరు ముట్టుకోవడానికి ముందుకు రాట్లా. అయితే "అన్న ఏం చేద్దాం అన్న నాకైతే జాలేస్తుందన్న. దిక్కులేని సావు అంటే ఏదైనా ఉంటదంటే ఇదే అన్న. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దాం అన్న" అనేసంటే "ఏం చేద్దాం చెప్పు" అంటే "అన్న నా దగ్గర కిట్లున్నాయి." అది ఉంటాయి కదండీ! పీపీ కిట్లున్నాయి. "నువ్వు వస్తావు అంటే ఓకే అన్న. లేకపోతే ఏదో ఒకటి చెయ్యనంటే" "ఒక అరగంటలో వస్తున్నాను ఆగు మల్లిబాబు" అన్నాడాయన. ఎటు వెళ్ళిపోయాడు ఇంక వెళ్ళిపోయాడాయన. 3 గంటలైనా రాలేదు. సర్లే అన్నకు కూడా భయమేసి ఉంటది. మనం ఏం చేద్దాం అనేసి సర్లే మన వల్ల కాదు అనేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది. సాయంత్రం 4, 4:30 అవుతుంది. మా ఇంటి దగ్గరికొచ్చాడాయన. ఏం చేశాడంటే అండి, నా జీవితంలో ఎవడు చేసుండడు అలాగా. ఎవడు చేయడు గూడా. కార్‌లి ఎనకాల సీట్లన్నీ పీకేశాడు. బరకం కప్పేశాడు. తీసుకొచ్చాడు. "మల్లేసి ఎళ్దాం నడు మల్లిబాబు" అన్నాడండి. ఇద్దరం కలిపి పీపీ కిట్‌లేసుకొని శుద్ధంగా ఆ రోజు ఆహ్, ఫుడ్ తిన్నాం. బండెక్కాం. ప్రతి ఒక్కరిని అడగడం ఎవరైనా చనిపోతే హాస్పిటల్ దగ్గరికెళ్ళడం క్రిమేషన్ గాని. ఒక కారులో 3, 3
బాడీస్ వేసుకెళ్ళడం, ఈఎస్ఐ హాస్పిటల్, ఈఎస్ఐ శ్మశాన వాటికి అప్పుడు అదే ఇచ్చారు కదండి, అక్కడికి వెళ్ళడం, డ్రాప్ చేయడం, క్రమేషన్. అప్పుడు కర్రలు కూడా సరిపోయాయి కదండి, అన్ని బాడీస్ అక్కడ చేసేవాళ్ళు. అలా 180 పైన బాడీస్ చేసాం, క్రమేట్ చేసాం. ఇంకా నాకు ఒకప్పుడు బాడీ అంటే భయం. చూస్తే ఎవరైనా చనిపోయారంటే భయం వేసేది. ఒక ఫోబియా, ఓసిడి ఉంటుంది కదా, అలా ఉండేది. బ్లడ్ అంటే ఓసిడి, ఇవన్నీ పోయినాయండి. వెళ్ళి బాడీని ఒక పొడుగున్న ఆయన్ని తీసుకెళ్ళి నేను అక్కడ క్రిమేట్ చేశా అంతే. అన్నట్టుగా అన్న నన్ను నమ్మాడు, నేను ఆయన నమ్మా, మాకు ఒక కారు తోడిచ్చింది, వెళ్ళాం. జనరల్గా మల్లేశ్వరరావు గారు చాలామంది బాధపడుతూ ఉంటారు, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు, అరే ఇది ఉంటే మంచిగుండు, అది ఉంటే మంచిగుండు అని చెప్పి. యూ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్ లైఫ్లో. సో బేసిక్గా మనం ఒక విషయానికి ప్రతిదానికి ఇట్లా బాధపడడం అవసరమా, అండ్ ఉన్నదాంతో ఎట్లా సాటిస్ఫై అవ్వాలి? అంటే అలా ఉన్నవాళ్ళు ఎవరైనా సాటిస్ఫై లేని వాళ్ళు నాతో ఒకసారి రమ్మనండి. బయట ప్రపంచం వాళ్ళ ఇంటి గడప దాటితే ఎలా ఉందో నేను చూపిస్తానండి. మనం దేవుడి దయ వల్ల ఆ ఉన్నవారికి అన్నీ ఇచ్చాడండి, ఏ కొదవ లేకుండా, డబ్బు విషయంలో కానీ ఆయనకు కావాల్సిన సౌకర్యాల విషయంలో అన్నీ ఇచ్చి ఉంటారు. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఏంటంటే నాకు ఇంకా ఇంకా సంతృప్తి పరచలేదని. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో రండి. మనిషి ఫస్ట్ ఏం కోరుకుంటాడని, ఆకలి, అన్నం, తర్వాత మనిషికి బట్ట, తర్వాత నీడ, ఈ మూడే కదా కావాలి. అంతకు మించి ఏమైనా ఉంటాయంటే అది నెక్స్ట్. అది కూడా లేకుండా రోడ్డు మీద చాలామంది ఉన్నారండి. వీళ్ళని చూస్తేనే వీళ్ళు మారుతారేమో మేబీ. ఇప్పుడు ఈ ఆకలితో నేను ఈ ఊరికి ప్రయాణం చేశాను, నేను చాలామంది అది చేస్తున్నా. సో నాతో పాటు వస్తాయన్నా వీళ్ళు అలాంటి జనాలని అంటే చిన్న చిన్న వాటికి జనరల్గా మనం ఇది ఉంది అది లేదు అని చెప్పి డిప్రెస్ అవుతుంటాం. బట్ కట్ చేసి చూస్తే బయట ప్రపంచం వేరేలాగా ఉంది. బయట ప్రపంచం వేరండి. వాళ్ళు ఏంటంటే అమ్మా నాన్న కానీ వాళ్ళు కానీ సంతృప్తిగా అన్నీ దొరికేస్తున్నాయండి, ఈజీగా దొరికేస్తున్నాయి. ఆ ఈజీ అనేది తీసేస్తే బయట ప్రపంచం వేరేదండి. ఇప్పుడు మీరు హాస్టల్కి వస్తారు, ఇళ్ళలో ఉంటే అన్నీ దొరికేస్తాయి. హాస్టల్కి వస్తే రూమ్ కానీ తీసుకుంటే మనం ఏం చేస్తాం, దానికి ఒక బడ్జెట్ వేసుకుంటాం. రెంట్ ఎంత కట్టాలి, కరెంట్ బిల్ ఎంత కట్టాలి, ఒరే ఈరోజు పప్పు వేసుకుందామా. వారానికి 4 సార్లు చికెన్ తిన్నవాడు కూడా ఇక్కడ వారానికి ఒక రోజే తింటాడు. ఓకే, సో ఇప్పుడు డోంట్ వేస్ట్ ఫుడ్ ఎన్ని రాష్ట్రాలకి స్ప్రెడ్ అయి ఉంది అండి, ఎక్కడెక్కడ పనిచేస్తుంది, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది? యాక్చువల్లీ ఈ విషయం చెప్పాలంటే అండి, మేము ఫుడ్ స్టార్ట్ చేసాం, అది పెద్దదైంది. ఒక్కరితో స్టార్ట్ అయిన ప్రయాణం ఎలాగైందంటే మోడీ గారి వరకు పాకిందండి. మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడారండి. మీరు గూగుల్ చేసిన నా ఓపెన్ బుక్ దొరికేస్తుంది. మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడడం, ట్వీట్ కూడా చేయడం అఫీషియల్లీ. అండ్ ఆనంద్ మహేంద్ర గారు ట్వీట్ చేయడం, ఆయన కూడా చేస్తున్నారండి. యాక్టర్ మాధవన్ గారు, ఎరిక్ సోలహిమ్ అనేసి నార్వేలో ఒక మినిస్టర్, ఆయన ఇప్పుడు గ్రీన్ పీస్ అంబాసిడర్ కింద వర్క్ చేస్తున్న, గ్రీన్ ఎనర్జీ మీద వర్క్, ఆయన ట్వీట్ చేయడం, ఇంకా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కవర్ చేయడం వల్ల పీపుల్కి ట్రస్ట్ ఏర్పడ్డదండి. వీళ్ళు అథెంటిక్గా చేస్తారు అనేసి నా నెంబర్ ఆన్లైన్లో ఏర్పడడం, దాని నుంచి కొన్ని కనెక్షన్స్ ఏర్పడ్డాయండి. అంటే ఫేస్బుక్లో మనకి ఇండియాలోనే కాదు డిఫరెంట్ పీపుల్లో కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కదా. అలాగే నా భావజాలాలతో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. కొంతమంది వారణాసిలో ఉన్నారు, కొంతమంది ఢిల్లీలో ఉన్నారు. ఆల్రెడీ ఢిల్లీలో నేను పనిచేసి ఉన్నాను కాబట్టి, ఇంకా హైదరాబాద్ అంటే నేను రాజమండ్రి, అలాగా జంషేద్పూర్. సంక్రాంతి మనకి జరిగిద్ది, వాళ్ళకి నార్త్లో ఏంటంటే హోలీ, దసరా ఇవన్నీ సెలవులు జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో నేనేం చేసేవాడిని అంటే సెలవులు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి కాలేజ్ స్టూడెంట్స్ని, కాలేజ్ యూత్ లీడర్ ఉంటాడు కదా, వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని, అన్న నేను ఈ పని చేస్తున్నా, మీ కాలేజీలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఏర్పడ్డారు, వాళ్ళకి గుర్తింపు వచ్చింది, వాళ్ళు ఆ ఏరియాలో బాగా చేస్తున్నారు, నెట్వర్క్ బిల్డ్ అయింది. రోహతక్లో చేస్తున్నామండి, సౌత్ ఢిల్లీ వసంత్ కిషన్ గఢ్ ఏరియాలో చేస్తున్నాం, మన హైదరాబాద్లో చేస్తున్నాం, బెంగళూరులో మొన్న స్టార్ట్ చేసాం, కొంచెం అవుతుందండి. అండ్ వారణాసి ఉంది కదండి, వారణాసిలో చేస్తున్నాం, రాజమండ్రిలో నడుస్తుంది. ఇంకా ఎక్కువ చోట్ల మళ్ళీ డెహ్రాడూన్లో ఒక స్కూల్ టీచర్ గారు చేస్తున్నారు, స్కూల్ పిల్లలతో. అలా స్ప్రెడ్ చేస్తామండి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా మీతోని చేతులు కలపాలనుకోండి, సో
షుడ్ దే అప్రోచ్ యూ? సి అండి, మన డోంట్ వేస్ట్ ఫుడ్. వాళ్ళకి టైం కుదరకపోవచ్చు, వాళ్ళ కమ్యూనిటీలో మాట్లాడి క్లాత్స్ అయినా కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. మన దగ్గర ప్రతి ఒక్కరికి పని ఉందండి, ప్రతి ఒక్కరికి చారిటీకి పని ఉంది. ప్రతి ఒక్కరు వస్తానంటే నాకేం ఇబ్బంది లే, ఒక్కొక్కరు చేయగలిగిన పని నేను ఇస్తాను. చారిటీ పని అంటే నేను రాళ్ళు రప్పలు ఏమి ఓపిను, వాళ్ళు చేయగలిగిన పని. ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ నైట్ టైం వస్తుంది, నైట్ టైం రాలేరు. నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి రాత్రి 10 నుంచి 1 గంట వరకు చేస్తాను. నిద్ర మార్పుని ఎవరు వస్తారండి? అలా వచ్చేవాళ్ళు కొంతమంది నాతో ఉన్నారు, రైట్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఎవరో ఉంటారు, వాళ్ళతో మాట్లాడి కాలనీ గ్రూప్లో మీ దగ్గర ఓల్డ్ క్లోత్స్ ఉన్నాయా, ఓల్డ్ టాయ్స్ ఉన్నాయా, లేకపోతే ఓల్డ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా, మాకు డొనేట్ చేయండి. అలా అయినా వాళ్ళు మా దాంట్లో వర్క్ చేయొచ్చండి. సో ఇప్పుడు డోంట్ వేస్ట్ ఫుడ్ అనేది ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. మనకి ఇప్పుడు ఫుడ్తో మాత్రం ఆపకుండా మిగతా అన్ని పనులు చేస్తాం, అన్నీ చేస్తాను. సో ఇప్పుడు నార్మల్గా మీలాగా సిమిలర్గా ఫుడ్ మీద వర్క్ చేసే ఎన్జిఓస్తో మీరు కనెక్టివిటీలో ఉన్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నా డోంట్ వేస్ట్ ఫుడ్ ఎందుకు యూనిక్ అంటే చెప్తా. సిటీలో మల్లేశ్వరరావు కాదు చాలామంది ఫుడ్ పెడుతున్నారండి, వాళ్ళేంటో వండి పెడుతున్నారండి. నేను ఉన్న ఫుడ్ని రీసైకిల్ చేస్తున్నారు, రైట్. యాక్చువల్లీ రీసైకిల్ ఎందుకు చేస్తున్నానో మనం తెలుసుకోవాలండి. మనం ఫుడ్ వేస్టేజ్ ఇస్ నేషనల్ వేస్ట్ అండి. మనం దేశానికి మనం ద్రోహం చేస్తున్నట్టు ఫుడ్ వేస్ట్ చేస్తాయి. ఎందుకో తెలుసా? ఒక పంట పండాలంటే రైతు పండిస్తాడు కదండి, నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి, లవణాలు అన్నీ, సాయిల్ అన్నీ కావాలి. అన్నీ ఎవరి సంపద అండి? మన దేశ సంపదే కదా. ఆ దేశ సంపదని మనం నాశనం చేస్తున్నాం, ఫుడ్ వేస్టేజ్ చేస్తున్నాం అంటే ఒక రైతు కష్టం, దాంట్లో పాటు నేషనల్ ప్రాపర్టీని నాశనం చేస్తున్నాం మనం. విదేశాల్లో చూసుకుంటే జపాన్ లాంటి కంట్రీల్లో రైతులకు బాగా రెస్పెక్ట్ ఇస్తారు, ఫుడ్కి వాల్యూ ఇస్తారు, ఫుడ్ని పాడేయరు. మనం ఎంత తినాలి అనేది వాళ్ళ స్కూల్ పిల్లలకి చిన్నప్పుడే నేర్పిస్తారు. నువ్వు ఎంత తినాలి, నీ బాడీకి ఎంత కావాలి అనేది నేర్పిస్తారండి. మనకేంటంటే మనం ప్రతిదాన్ని అడాప్ట్ చేసేసుకుంటున్నాం. కళ్ళకి ఎక్కువ కనబడేసరికి ప్లేట్ నింపేసుకుంటాం. అది నీకు ఇష్టమా లేదా అని నీకు తెలియట్లే. ఆ కలర్ చూస్తున్నావు, ఆ డెకరేషన్ చూస్తున్నావు, ప్లేట్ నింపేస్తున్నావు. తీరా చూసేసరికి టేస్ట్లో కొంచెం తేడా వచ్చేసరికి ప్లేట్ అలా వదిలేస్తున్నావు. నువ్వు వదిలిన ఆ ప్లేట్ ఒకరిద్దరికి ఫుడ్ అండి, జీవనాధారం. ఆ రోజుకి ఆ ఫుడ్ తింటే ఆడు బతికేస్తాడండి, రైట్. సో ఫైనల్గా మీరు యూత్కి ఈ విషయంలో ఇచ్చే సజెషన్ ఏంటి, అండ్ ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? సార్ నేను ఒకటి చెప్తానండి, ఏంటంటే ఒక అమ్మ కడుపులో ఎలా పెట్టుకుంటుందో 9 మాసాలు మోసినట్టు బిడ్డని ఓ రైతు కూడా అలాగే పెట్టుకుని బయటికి తీసుకొస్తాడండి. ఆయనకి లాస్ అవుతుందని తెలిసి కూడా తీసుకొస్తాడండి. అమ్మ కూడా అంతే, తన బాడీలో ఒక బిడ్డని తీసుకొస్తే బాడీలో అన్ని ఎముకలు ఇరిచేస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పిని భరిస్తూ అమ్మ భూమి మీద తీసుకొస్తుందండి మనల్ని. రైతు కూడా అంతే అండి, తనకి నష్టం వస్తుందని తెలుసు, వరదల నుంచి, వర్షాల నుంచి, ఎండల నుంచి అన్నిటిని కాపాడుకుంటూ మన భూమి మీద తీసుకొస్తాడండి. అంటే అమ్మ కష్టమే కదండి ఒక రైతు కష్టం, అది మన ప్లేట్ మీదకి వచ్చేస్తుంది ఏదో రకంగా. అంత విలువైన దాన్ని మనమే మాట్లాడుతూ ఉంటాం రోజు ఎన్నో మాటలు, అంత విలువైన దాన్ని మన దగ్గరికి వస్తుంటే ఎందుకు వేస్ట్ చేయడం? వేస్ట్ చేయకండి. మీకు కాకపోతే పక్కనోడు పెట్టండి, మొహమాటం లేదు సార్. ఎవడైనా తినండి, ఎంగిల్ ప్లేట్ మనం ఇద్దరం కూర్చుంటే తినవా? పంచుకుని మరి తింటాం. పక్కన ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎంగిల్ కాదు మిగిలింది పెట్టండి. ఆకలితో మనిషి చచ్చిపోవడం అనేది ఇప్పుడు దిక్కులేని సావు అంటారు చూసారా, ఆకలితో చచ్చిపోవడం లీస్ట్ స్టేజ్ అంటే అదే అండి. రేపటి హంగర్ ఇండెక్స్లో భారతదేశాన్ని లేకుండా చేద్దామని మన యూతే కదా. ప్రపంచంలో ఏ దేశంలో యూత్ లేరండి, భారతదేశంలోనే యూత్ ఉన్నారు. మోర్ దెన్ 60% యూత్ ఉన్నారండి. ఆ యూత్ అంతా తెలుసుకుంటే దేశాన్ని మార్చేయచ్చండి. రైట్. సో మొత్తానికైతే నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మైండ్ సెట్తో ఉన్నానో, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా బుర్ర మొత్తం మారి ఆకలి విలువను కళ్ళగట్టినట్టు చూపించారు మల్లేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వరరావు గారు ఫర్ జాయినింగ్. అండ్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళ స్టోరీస్తో కానీ, సోషల్ హీరో స్టోరీస్తో కానీ టాల్ రేడియో మీ ముందుకు వస్తుంది. స్టే ట్యూన్డ్.